బిగ్ న్యూస్ అందుతోంది. దేశంలో మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ కలవరపెడుతోంది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ DHFLలో 31,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆన్లైన్ పోర్టల్ కోబ్రా పోస్ట్ ఆరోపించింది. DHFL ప్రమోటర్లకు చెందిన షెల్ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే భారీగా నిధులు మళ్లినట్లు కోబ్రా పోస్ట్ తెలిపింది. ఒకే అడ్రస్తో ఉన్న కంపెనీలు, అసలు ఊరు పేరు లేని 45 కంపెనీలు కూడా రుణాలు ఇచ్చినట్టు పేర్కొంది. వాటి నుంచి నిధులు విదేశాలకు వెళ్లిపోయాయని, వాటితో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు జల్సాలు చేసుకున్నారని కోబ్రా పోస్టు తెలిపింది. మురికి వాడల అభివృద్ధి పేరుతో రుణాలు, గ్రాంట్లు సేకరించి భారీ మోసానికి పాల్పడ్డారని తెలిపింది. అంతేకాకుండా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 21,477 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలోకి చేరాయని తెలిపింది. 2015-18 మధ్యకాలంలో 32 బ్యాంకుల నుంచి రుణాలు సేకరించినట్లు కథనాన్ని ప్రచురించింది. కంపెనీ ప్రమోటర్స్ ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే లోన్లుగా తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపించింది. ఒక SBI నుంచే సుమారు 11,500 కోట్ల రూపాయలు తీసుకున్నారని, 15 బ్యాంకుల నుంచి 1,500 కోట్ల చొప్పున తీసుకున్నట్టు కోబ్రా పోస్ట్ ఆధారాలతో సహా బయటపెట్టింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా దీన్ని నిర్ధారించింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఒక కథనాన్ని ప్రచురిస్తుంది DHFL కుంభకోణానికి సంబంధించి. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? పరిశోధాత్మక కథనాలు చేసే కోబ్రా పోస్ట్ వెబ్సైట్ ఈరోజు DHFL ఈ భారీ కుంభకోణానికి పాల్పడిందని చెప్పి ఈరోజు నివేదికను విడుదల చేయడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం DHFL వద్ద ఉందని, అందులో 31,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ముఖ్యంగా కోబ్రా పోస్ట్ తన ఆరోపణలో పేర్కొనడం జరిగింది. బినామీ కంపెనీల పేరుతో భారీ మొత్తాన్ని ఇతర దేశాలకు తరలించినట్లుగా కోబ్రా పోస్ట్ పేర్కొంది. అనేక షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ కుంభకోణాన్ని బయటపెట్టినట్లుగా కోబ్రా పోస్ట్ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఢిల్లీలో ఈ వివరాలని బయటపెట్టారు. దాదాపు 31,000 కోట్ల రూపాయల స్కామ్ కు దివాన్ హౌసింగ్ ఈ DHFL పాల్పడిందని, భారీగా బ్యాంకుల నుంచి నిధులు ముఖ్యంగా తరలించి వాటిని షెల్ కంపెనీలోకి మరలించి ముఖ్యంగా రకరకాల పద్ధతుల్లో గ్రాంట్లు, రుణాల పేరున అనేక బోగస్ కంపెనీలకు నిధులు, గతంలో అయితే PNB స్కామ్ జరిగిందో యాక్సిస్ బ్యాంక్ తో పాటు ఇటీవల ICICI బ్యాంకులు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఈ DHFL కుంభకోణం కూడా ముఖ్యంగా భారత కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెట్టే అంశంగా ప్రస్తుతం మారింది. అనేక మంది వద్ద నుంచి నిధులను సేకరించి వాటిని షెల్ఫ్ కంపెనీలకు మళ్లించి నిధులను ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ రంగం నుంచి ఇతర కంపెనీలకు మళ్లిస్తూ ఈ కుంభకోణాలకి ఇటు పారిశ్రామికవేత్తలు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ బ్యాంకులు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాన్ హౌసింగ్ కి సుమారు ముఖ్యంగా 96,880 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో కోటక్, ICICI బ్యాంక్, అలాగే HDFC, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ DHFL కి ఇచ్చిన రుణాల్లో ఈ బ్యాంకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. అలాగే దివాన్ హౌసింగ్ కి ముఖ్యంగా ఈ DHFL కేవలం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమే కాదు, ఈ తీసుకున్న రుణాల నుంచి వచ్చిన నిధుల్ని ముఖ్యంగా బీజేపీ వంటి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి ముఖ్యంగా విరాళాలు కూడా ఈ DHFL కంపెనీకి సంబంధించిన అనుబంధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ విరాళాలు కూడా ఇస్తున్న పరిస్థితి. 19.6 కోట్లు బీజేపీకి విరాళాలుగా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ కోబ్రా పోస్ట్ బయటపెట్టిన ఈ వివాదం ఎంతవరకు నిజం, దీని పట్ల DHFL కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.